నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. ఏపీలో రాజకీయాలు హాట్గా ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరోవైపు చంద్రబాబు జగన్ల మధ్య కూడా మాటల తోటాలు పేరుతున్నాయి. తన నుదుటిపైన రాయిదాడి అనంతరం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ కార్లు మార్చినట్లు తన పెళ్లాల్ని మార్చే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గాన్ని కూడా మారుస్తున్నాడంటూ మరోసారి విమర్శలు గుప్పించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా ధీటుగానే స్పందించారు. నిన్న జరిగిన మచిలీపట్నం వారాహి రోడ్ షోలో మాట్లాడుతూ, నిన్న నీ భార్యని అనాలంటే ఒక్క సెకండ్ పట్టదు, కానీ నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకునేవాడిని అంటూ అసలు పెళ్ళామని పలుకుతాడు జగన్. సీఎం హోదాలో ఉండి ఇంతటి నీచమైన భాష మాట్లాడుతాడు. ఇక తాను నియోజకవర్గాన్ని మార్చాలంటూ కామెంట్ చేస్తున్న జగన్ మచిలీపట్నంతో పాటు 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎందుకు మార్చాడో చెప్పగలడా? వినేవాడుంటే జగన్ చాంతాడంటే చెబుతాడంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అసలు ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం ఉందా? మరిన్ని రాళ్ల దాడులు జరిగే నేతలపై జరిగే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలా జరగబోతున్నాయి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతోటి ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, అడ్వకేట్ జనసేన నేత కళావతి గారు, అదేవిధంగా ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు కూడా అందుబాటులోకి వస్తారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మోహన్ రెడ్డి గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనందరికీ తెలుసు, రాజకీయాలకి ఇంకా ఎన్నికలకి 30 నుంచి 35 రోజులు టైం గడువు కూడా లేదు, దగ్గరకు వచ్చింది. ఇలాంటి టైంలో ప్రజలకి ఏం చెయ్యాలి అనేది ప్రభుత్వం, ఏం చేశామనేది ప్రభుత్వం, మేమొస్తే ఏం చేస్తామనేది ప్రతిపక్షం చెప్తూ వెళ్తే బాగుంటుంది. ఇంకా ఒకరిపై ఒకరు మాటలు దాడి చేసుకుంటాం వలన ప్రజలలో కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళమంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయి దాడి జరిగిన అనంతరం చేసింది, ఫస్ట్ నుంచి కూడా తనని వ్యక్తిగతంగా మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పటికీ మాట్లాడుతున్నారు జన సైనికులు. అంటే మీరు మాత్రం ఏం తక్కువ కాదని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఆపుతారు? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏం చేసింది అనేది ముందు చెప్పిన తర్వాత ప్రతిపక్షాలు ఆయన ఏ విధమైనటువంటి కౌంటర్ పెట్టారనే దానిపైన కౌంటర్ ఇస్తున్నాడు తప్ప ఏ ఒక్క రోజు ముందు వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన మాట మన అందరం చూసినాం, ఆయనకు గాయమైన మాట మన అందరం చూసినాం. రాళ్లతో కొట్టిండేది లైవ్ లో కనపడింది. లైవ్ లో కనపడిన తర్వాత బ్లడ్ వచ్చిన తర్వాత డాక్టర్లు, అక్కడే ఉన్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినారు. ఇవన్నీ జరిగిన తర్వాత దాన్ని ఏ విధమైనటువంటి ఎగతాళి చేసుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు దాని గురించి మాట్లాడి వదిలిపెట్టేస్తే వీళ్ళు రోజు అదే పని పెట్టుకుని మాట్లాడుతున్నారంటే దీంట్లో ఏదో మతలబు లేకపోతే వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకెళ్తారు? రోజు అదే పని ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నాకు అదృష్టం బాగుంది, దేవుని దయ, మీ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలేదు, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలినా ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చూపించి చెప్పడం జరిగింది. ఏమంటున్నాడు? నాకు అదృష్టం బాగుంది, దేవుని దయ, మీ ఆశీస్సులు ఉన్నాయని చెప్పినాడు. దాన్ని పెద్ద తప్పులు బట్టి నాకు చంద్రబాబు నాయుడు వచ్చి నా మీద రాళ్ళేసినాడు, పవన్ కళ్యాణ్ వచ్చి రాళ్ళేసినారు అన్నారా? వీళ్ళు దాడులు చేయమని చెప్తున్నారు, వీళ్ళు రాళ్లు వేయమని చెప్పి విజయవాడ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినారు. పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడినాడు, ఏ విధమైనటువంటి విమర్శలు చేసినాడు అనేది దాన్ని మనం గమనించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టి నిన్న బాలకృష్ణ గారు అంటున్నారు, అనంతపురం జిల్లా పర్యటన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయే రోజుల దగ్గరికి వచ్చాయి, పోతాడు తొందరలో పోతాడని. అంటే ఏం దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఏం నీచంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అనే స్థాయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పాల్సినవి చెప్పినప్పుడు, ప్రభుత్వ పథకాలు కానీ ఇవ్వబోయేటి కానీ ఇచ్చేటి కానీ ఇప్పుడు కావాల్సినవి ఏమన్నా ఉన్నాయని తెలుసుకొని వాటి గురించి డిస్కషన్ చేసిన తర్వాత ఇంటికి రిటర్న్ జర్నీలో మాట్లాడాల్సింది ఏముంది? ప్రతిపక్షాల గురించి మాట్లాడాలా లేదా? ప్రతిపక్షాలు ఏం మాట్లాడినారు దానికి ఆన్సర్ చెప్పాలా లేదా? దానికి ఆన్సర్ చెప్పడం కూడా తప్పని అనుకుంటే ఎట్లా? వీళ్ళు ఎక్కిన బండి ఎక్కితే మైక్ తీసుకుంటే ఇదే పని తప్ప ఇంకా వేరే పనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్, వాళ్ళ చిన్నాయన టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల టార్గెట్, ఈ సబ్జెక్ట్ తప్ప ఇంకా వేరే సబ్జెక్టు లేకుండానే వాళ్ళు పోతున్నారు.
మేము 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాం, 5 సంవత్సరాలు అలయన్స్ తో ముఖ్యమంత్రిగా ఉన్నాం. మేము పలానా పనులు చేసినాం, ఆ పనులు మళ్ళీ చేస్తాం, ఈ పనులు చేసినా మళ్ళీ ఈ పనులు మేము చేస్తాం కాబట్టి మేము మాకు మీరు ఓటేయండి అని చెప్పిన సందర్భాలు వీళ్ళు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను 5 సంవత్సరాలు నేను చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీకు అంది ఉంటే, నేను చేసినటువంటి మంచి జరిగి ఉంటే, ఇది మంచి అనిపిస్తే నాకు ఓటేయండి, లేదంటే మంచి మోహన్ రెడ్డి గారు, ఓటు మోహన్ రెడ్డి గారు వేయనటువంటి ఏకైక ఒక్కసారి నాయకుడు భారతదేశంలో కరెక్టే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మోహన్ రెడ్డి గారు మీరు అన్నది కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే కార్లు మార్చినట్లు పెళ్ళాలని మారుస్తున్నారు, పెళ్ళాలని మారుస్తున్నారు అనే మాటని అభ్యంతరకరం చెప్తున్నారు. నేను మాట్లాడానా ఎప్పుడన్నా? భారతి మేడం గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదు. మీరెందుకు పెళ్ళాలు అనే వర్డ్ని ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది? మీరు అలాంటి హార్డ్ వర్డ్స్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీరు మాట్లాడితే ప్రజల గురించి, ప్రజల క్షేమం గురించి మాట్లాడాలి, అంతేగాని పాయింట్ వ్యక్తిగతంగా మాట్లాడతాం దేనికని? పైపెచ్చు ఏదైతే ఉందో నియోజకవర్గాలను ఎందుకు మార్చారు? పిల్లల్ని మార్చినట్లుగా నియోజకవర్గాలను మారుస్తున్నారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నియోజకవర్గాల 70 నియోజకవర్గాలను మీరెందుకు మార్చారని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. దానికి సమాధానం ఏం చెప్తారు సార్ మీరు? పెళ్ళాము అనే వరుడు మీకు బాగలేదంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఏ జగన్ నేను తొక్కుతా, నా పార్టీ ఇది, నా పార్టీ కాదనుకో, నా పేరు కాదనుకో, ఈ విధమైనటువంటి భాష మాట్లాడినప్పుడు పెళ్ళాం అనేదే తప్పు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది? పోనీ మీరు ఆ విధమైనటువంటి భాషలు మీరు మాట్లాడచ్చు, సైకో అనొచ్చు, స్టాడిస్ట్ అనొచ్చు, చిన్న నా గొట్టెలు తీసుకొని నన్ను అరిగినాడు ఈయనే అని చెప్పొచ్చు. మీ ఇష్టం వచ్చినట్టు, మీకు బుద్ధి పెట్టినట్టు, మీకు తోచినట్టు, మీకు ఆడ సిబిఐ కేసు నడుస్తానే కూడా ఆ కేసును పక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు మీరే తీర్పులు ఇచ్చి మీటింగ్లో మీరు చెప్పుకుంటా పోతే, మేము టికెట్లు మార్చగలిగే టికెట్ గురించి డిస్కషన్ జరిగేటప్పుడు, క్యాండిడేట్ పిలిపించి మాట్లాడేటప్పుడు అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడినారు. ఇక్కడ అక్కడ మార్చి అక్కడ ఏమన్నా చెత్త, ఇక్కడ బంగారు అవుతుంది, ఇక్కడ చెత్త, అక్కడ బంగారు అవుతుంది అని చెప్పినటువంటి మీరు ఈ రోజు మీరు చెత్త, భీముల్లో మీరు చెత్త అయ్యి పిఠాపురంలో బంగారు అయినారా? లేక అక్కడ గాజువాకల్లో చెత్త అయ్యి పిఠాపురంలో బంగారు అయినారా? లేక చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వ్యక్తులు అక్కడ చెత్తలయ్యి ఇక్కడ బంగారు అయినారా? అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరిలో పోటీ చేసి తర్వాత పోయి కుప్పంలో పోటీ చేస్తున్నాడు, అక్కడ చెత్త పోయి ఇక్కడ బంగారు అయిందే. ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఆలోచన చేయకూడదు? మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి అవతల మాట్లాడతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడితే మోహన్ రెడ్డి గారు, మన ఇంటి దగ్గర నుంచి అవతల ఇంటికి ఎంత దూరమో అవతల ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి కూడా అంతే దూరం కదా? అవునండి, స్టార్ట్ చేసింది వాళ్ళే కదా. మేము టికెట్లు మార్పు మాకు సంబంధించినటువంటి టికెట్ మేము మార్చుకుంటాం. మేము బస్సు యాత్ర పెట్టాం. బస్సు యాత్ర పెట్టిన తర్వాత సామాజిక సమీకరణలో భాగంగా ఆ ప్రాంతంలో జరిగినటువంటి సామాజిక సమీకరణలో భాగంగా మేము టికెట్లు మార్చుకుంటూ వస్తున్నాం. ఒకవేళ మాకు నచ్చని అక్కడ ఆ పర్ఫార్మెన్స్ బాగలేకపోతే మారుస్తామని సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము చెప్పిన తర్వాత దాని ప్రకారం మార్చాలనుకున్నాం. మార్చేటప్పుడు మేము మార్చుకుంటాం, మా పార్టీ మా ఇష్టం. మీరెందుకు అంతగా మాట్లాడినారు? మీరెందుకు అన్ని విమర్శలు చేసినారు? ఇప్పుడు మీరు అదేం కట్టుబడి ఎందుకు లేరు? మీరు ఎందుకు కట్టుబడకుండా ఇతర పార్టీల నుండి తెచ్చుకుని మీ పార్టీలలో ఎందుకు టికెట్ పోటీ తెచ్చుకుంటున్నారు? మీ పార్టీ మీకు ఇచ్చినటువంటి 24 సీట్లు ఇచ్చి 24 సీట్లలో 21 సీట్లు తీసుకొని 21 సీట్లలో 11 సీట్లను తెలుగుదేశం వాళ్ళు పెట్టి చేర్పించుకుంటే అప్పుడు నిన్నేమనాలా? అప్పుడు మీ అయితే తప్పు అవుతుందో మాదైతే కరెక్ట్ అవుతుందా? మీరు మాట్లాడేప్పుడు మీరు కూడా తెలుసుకొని మాట్లాడితే మేము అంత మాట్లాడం కదా. మీరు మాట్లాడిన మాటలే కదా, మీరు ఎంత లేపింది అంతా మీరే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా వల్గర్ భాష మాట్లాడిన సందర్భాలు లేవు. మాట్లాడుతున్నదంతా వీళ్ళ నాయకులు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా బాలకృష్ణ గారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి, రాష్ట్రం కాదు దేశంలో ఎవరన్నా చూస్తే ముఖ్యమంత్రిని ఇంత నీచంగా మాట్లాడతారా ఆంధ్రప్రదేశ్ లో అనే విధంగా వీళ్ళు దిగజార్చిపోయి మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి ఆన్సర్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా వల్గర్ భాష మాట్లాడలేదు. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో విఎస్ఆర్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. సార్, ప్రధానంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు చూశారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఓకే, బాలయ్య కృష్ణ గారు మాట్లాడుతూ నేను ఒక దానిలో జగన్మోహన్ రెడ్డి గారు పోతారు, చచ్చిపోతారు అనే విధంగా మాట్లాడారు. ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, మొదట మీకు మన మాట ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత మోహన్ రెడ్డి గారికి, జనసేన నేత ఇతర అనలిస్ట్ సత్యం గారికి కూడా నమస్కారం. రాష్ట్రంలో ఎండలు వేడెక్కినట్లు రాజకీయాలు కూడా బాగా వేడెక్కుతున్నాయి. చివరికి వ్యక్తిగత దోషాలకు ఎప్పుడు వెళ్తారంటే, విషయం వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా పెట్టుకుంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ పైన విధానం పైన మాట్లాడండి అంటే బాగుంటుంది. మేము 5 ఏళ్ళు పరిపాలించాం, 5 ఏళ్ళ 1 నెల అవుతుంది. ఈ సంవత్సరాల్లో, ఇన్ని 5 ఏళ్లలో మేము సాధించాము, ఇది ఇచ్చాము,
అని చెప్తే ప్రజలు కూడా ఆనందపడతారు, సంతోషపడతారు. వస్తానే స్టేజ్ పైకి వస్తానే దుశ్చరిత్రయం, నేను అర్జునుడిని, మీరు కృష్ణులు, నన్ను ఆశీర్వదించండి, మీ దీవెనలు, దేవుడి దయతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అలాగే 90%, 99.5% నేను చెప్పిన హామీని అమలు చేసేసాను. ఈ 4 అబద్ధాలు, నోరు తెలిసిన అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. ఈ మొత్తం అబద్ధాల కింద మేము ఆడుకున్నాం. ఎందుకంటే 750 అబీల్లో కనీసం 80% అమలు చేయాల, పూర్తిగా తొగలొక్కేశారు. దీన్ని చెప్పకుండా పవన్ కళ్యాణ్ భార్యలో, నేను ఆ పదాలు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బాబు గారి యొక్క వ్యక్తిగత జీవితం, లోకేష్ గారి వ్యక్తిగత జీవితాలు మాట్లాడడం దేనికి, ఏం అవసరం? వాళ్ళ నామ జపన చేయకపోతే నిద్రపడదా, లేదా వాళ్ళ గురించి మాట్లాడకపోతే అన్నోదే కదా. మీరు తెలుగుదేశం పార్టీలు ఇచ్చేసారు, మేము వైఎస్ఆర్సీ పార్టీ మేము ఇచ్చేసాం. చెప్పండి, వీళ్ళైతే వేది తీసుకోరండి, పిలుస్తారు, అందరూ ఇంటి కూర్చొని చేసి మాట్లాడడం, అంతేగాని దోషులు దిగడం. పైగా ఈ మధ్య కాలంలో లక్ష్మీనాథ్ గారు చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఏది జరగట్లేక రాళ్ళ గొడవలు, ఇది నాకు అర్థం కాలేదు. మా మీద రాళ్ళేయటం, మా ముఖ్యమంత్రి మీద రాళ్ళేయటం, జనసేన మీద రాళ్ళేయటం, ఈ రాళ్ళ గోల ఇది నాకు అర్థం కాలేదు. రాయిలేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద రాయేస్తే తన్ను తాను కాపాడుకోలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలడా చెప్పండి మీరు? సొంత చెల్లెళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ మా చిన్నాన్న రక్తం అంటే వివేకర్ రక్త పునాదుల్లో ఉంది, కోడికత్త రక్త పునాదుల్లో ఉంది అని వాళ్ళు చెప్తుంటే ఏ ఫ్యాక్షనిజమా, లేదంటే రౌడీజమా, లేదా గుండాయిజమా, లేదంటే శవరాజకీయాలా, లేదంటే హత్య రాజకీయాలా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. తను ఎక్కున్న వాహనం పైన బుల్లెట్ ప్రూఫ్ ఉన్న ఒక్కటి చౌదరి గారు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొస్తున్నారా ఏంటి అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాల్లో ప్రప్రథమంగా జరిగిన హత్య ఇది ఒకటేనా? అంతకుముందు ఇంకేమైనా జరిగినాయా? టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగినాయా? అంతకుముందు హత్యలకు ఏమైనా కారకులు ఉన్నారా? ఎవరూ లేరా? ఇది ఒకటే ఫస్ట్ హత్య కాదు కదా, దానికి ఏం చెప్తారు? ప్రజల్లో అది కూడా అడుగుతున్నారు సార్. మంచి ప్రశ్న వేశారు. హత్య రాజకీయాలకి చాలా దూరం తెలుగుదేశం పార్టీ. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చనిపోయారో ఇంతకీ ఎవరికి తెలియదు, మరి వాళ్ళు తెలిసేమో మాకు తెలియదు. అలాగే రాజారెడ్డి ఎందుకు చనిపోయారో మాకు తెలియదండి. మాకు ఎలా చంపారో ఎలా చేశారో కూడా అది కూడా నాకు తెలియదు. మళ్ళా ఈ మధ్య వివేకానంద చనిపోయారు, దానికి ఇంతవరకు ఎవరు బాగా చనిపోయారో తెలియదు. టోటల్ ఒకే ఫ్యామిలీ, ఎదురుంటి సందింటి గారి ఫ్యామిలీలో వరుసగా హత్యలు జరుగుతున్నాయి. దానికి దోషులు దొరకట్లేదు, పట్టుకున్నాడు పట్టుకోమంటే పట్టుకోవట్లేదు. చివరికి తల్లి కూడా ఈ ఎలక్షన్ గొడవల్లో నా ప్రాణం పోతుందని భయంతో అమెరికా వెళ్ళి సొంత చెల్లెళ్ళు మొన్న వరకు భయపడి పక్క రాష్ట్రంలో ఉన్నారు. అంటే ఈ ఫ్యాక్షనిజానికి పరాకాష్ట కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు మా కుటుంబ సభ్యులు, మా తెలుగుదేశం కూడా ఇదే ఉన్నారు కదా, అడిగి పోలేదు కదా, మేమే విడిపోలేదే, తల్లి చెల్లిని విడిపోలేదే, చివరికి గౌరవ దేశ పదవి తీసేశారు కదా. నేను అడిగే స్టేట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే, మీరు సొంత కుటుంబ సభ్యులను కూడా న్యాయం చేయలేని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోలేని వాళ్ళు రాష్ట్ర ప్రజలు మీకు ఎట్లా ఓట్లు వేస్తారు? అందుకే మీరు మా మీద దాడి చేస్తున్నారు. మీరు ప్రజల పట్ల, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల నిబద్ధతో మాట తప్పం మడప తెప్పం అని నేను ఇంకోటి విశ్వసనీయదని చెప్పాను. ఈ 3 తొమ్మిది ఒకేసారు కదా, ఏ హామీ నెరవేర్చో చెప్పండి మీరు? మా మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఈరోజు ఉపన్యాసం చెప్పారు, సంతోషం, ఆయన పార్టీ నాయకుడు కాబట్టి ఆయన చెప్పుకోవాలి. అయితే అమలు చేసిన చెప్పండి అంటే చెప్పట్లేదు కదా. మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, పింఛన్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, అనే అక్కడ 0% రుణమాఫీ కావచ్చు, రాజధాని కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, డ్రోన్లు కావచ్చు, కడప శిల్పాన్ని కావచ్చు, ఇన్ని ఎత్తుకుంటే మేము 85% చేయలేని ముట్టుకుంటుంటే 99.5% చేసామని చెప్తుంటే రాష్ట్రంలో ఒప్పుకోవట్లేదు కదా. మేము అడిగేది అదే. రాయల దాడులు, ఈ దాడులు పక్కన పెడదాం, కాసేపు రాష్ట్రం గురించి మాట్లాడదాం. రాష్ట్రం వచ్చిన ముఖ్యమైన ప్రధాన పాయింట్లు ఏంటంటే అభివృద్ధి కదా. అలాగే మీరు సంక్షేమం చేశారంటారు కదా, దేనికి సంక్షేమం చేశారు? ఎవరు డబ్బులు దీనికి సంక్షేమం చేశారు? రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు మా పప్పుల బిల్లాల కింద పంచారా? ఈ అప్పులు కట్టాల్సింది ఎవరు? మాకు మీద ఇప్పుడు డబుల్ త్రిబుల్ పనులు వేసేది ఎవరు? మీరు ఉదాహరణ చిన్న లెక్క చెప్తారు సార్. ఒక ఆటో డ్రైవరు రోజుకి 500 రూపాయలు డీజిల్ పోసుకుని తోలితే నెలకు ఇతర రాష్ట్రాలకి ఈ రాష్ట్రాన్ని పోల్చుకుంటే 3,000 రూపాయలు అదనంగా కడతాడు. 12 నెలలు 12 మూడు ఎంత? 36,000 ఎంత అవుతుంది? 10,000 అతనికి ఆటో మీటర్ కింద ఇస్తారు, 26,000 చూపేస్తాడు. వీళ్ళు కరెంటు బిల్లు 300 వస్తా ఉంటే 3,000 అయిపోయింది. మా డబ్బులు మాకే ఇచ్చి వసూలు చేసుకొని మీరు సంక్షేమం అని చెప్తే లెక్కల పక్కన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. అమ్మా అక్క చెల్లెలారా, అకౌంట్ చూడండి, పాస్బుక్లు చూడండి, మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ చూడండి, బ్యాంక్ అకౌంట్ అన్నారు. చూసుకున్నాం సార్ అకౌంట్. గతంలో మా దగ్గర 50,000 ఉండేది, ఇప్పుడు 50 పైసలు కూడా
ఇంటి పనులు పెంచేశారు, చట్ట పనులు పెంచేశారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు. మీకు కట్టింది సరిపోతుంది మా డబ్బులు అంటాం. మళ్ళీ మీరు మా దగ్గర 50,000 తీసుకుంటారు, 10,000 పెంచి వేస్తారు. మీరు 40,000 ఏమైంది? ఈ లెక్కలను చూసేసారు జనం. బుడదం శెట్టి మారిపోయింది. మీరు దేవుడి దయతో ప్రజల దీవులతో ముఖ్యమంత్రి అయ్యారు. మీ దేవుని ప్రజలు లేవని చెప్పేశారు. ఇంకో మాట కూడా అంటున్నారు, మా పథకాలన్నీ చేరితేనే ఓట్లేనండి. పథకాలు చేరలేదు కదా మా వాళ్ళ చేరుంటే ఈ బాధలు ఎందుకు? ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో, కోపంతో మాటలు కరెక్ట్ కాదు. ఓకే చౌదరి గారు, మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి కళావతి గారు ఉన్నారు, అడ్వకేట్. ఓకే చౌదరి గారు, ప్లీజ్ కంటిన్యూ సార్, 1 minute. ఇప్పుడేమంటే ఏమంటారంటే మీరు ఓటమి భయంతో మా మీద విమర్శలు చేస్తారని మాట్లాడించుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 70 సార్లు 80 సార్లు మార్చారు వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా. మేమనం ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా తప్పే. అది మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి వచ్చేది 100% రాంగ్. రాజకీయాల్లో అది ఒక రకమైన విధానం కాదు, కట్టబడిన విధానం కాదు. మీరు సౌత్ర భావంతో, ఫ్రెండ్షిప్ నేరంతో రాజకీయంగా చేయండి. అంతేగాని దోషులు దిగడం, దాడులు చేయటం, హత్య రాజకీయాలు చేయటం అనేది, దీని ద్వారా రాష్ట్రంలో పరిపాలన చేస్తాం లేదా రాష్ట్రం మేము వెళ్తామని చెప్పేది మాత్రం ప్రజలు అంగీకరించారండి. ప్రధానంగా ఈ రక్తపాతం అనేది, హత్య రాజకీయాలు అనేది రాష్ట్ర ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది. 30 రోజులు ఉంది ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. నిజాయితీగా పోలీసు అధికారులు మార్చండి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి దోషులు పట్టుకోవాలి. రాళ్ళ దాడిలో ఆ ఎస్పీని మార్చలేదు, కలెక్టర్ మార్చలేదు. గతంలో చంద్రబాబు గారి మీద దాడి చేస్తే తిరుపతిలో అప్పుడున్న 2 ఎస్పీని మార్చేసాం మేము. అది ప్రోటోకాల్ పరిస్థితి కదా. అది కూడా చేయకుండా మీరు దోషులు పట్టుకోలేక టీములు వేసామని చెప్పారు. ఎవరు పడుకున్నారో తెలియట్లేదు. చివరికి తెలుగుదేశం వాళ్ళు చేయించండి అని చెప్పి దౌర్జన్యం కుట్టి వాళ్ళ దగ్గర ఉపయోగించడానికి ప్రయత్నం చేశారు. అది కూడా పేపర్లో, టీవీలో వచ్చింది. సో ఇటువంటి రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు చేసి న్యాయబద్ధం కాదు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశించరు. మేము 3 పార్టీలు కలిసి జరిగే మా ప్రణాళికల్లో కానీ, మా ప్రదర్శనలు కానీ, మా బహిరంగ సభలో కానీ మేము ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. ఇంకైనా మీరు మారండి. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాను దక్కించుకోండి. లేకపోతే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే రగిలిపోతున్నారు, అప్పుల మాత్రం బాగా కష్టాల్లో ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు. చౌదరి గారు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. చౌదరి గారు మనతో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీకు ప్యానెల్లోని పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఏంటి అక్షర్ సత్యం గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏపీ రాజకీయాలు ఎంతో హాట్ గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మీరు చూస్తున్నారు, గత 3 రోజులుగా 4 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు. రాయి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది, ఆ తర్వాత ఒకరిపై ఒకరు మాటల తోటాలు కూడా పేరుతున్న ఈ సందర్భంలో మరి ముద్రగడ పద్మనాభం గారు కూడా కీలక పాత్ర పిఠాపురం నుంచి పోషించబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఓటమికి ఎటువంటి పరిస్థితుల్లో నేను వర్క్ చేస్తానని, వైసీపీ గెలుపు కోసం చేస్తానని మాట్లాడుతున్నారు. ముద్రగడ గారు రీసెంట్గా మాట్లాడిన కమెంట్ గురించి మీరు ఏం కమెంట్ చేస్తారు సార్? ముద్రగడ పద్మనాభం గారి విషయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది సార్. ఎందుకంటే ఆయన్ని మేమంతా ఏంటంటే పెద్ద ఆయన గౌరవిస్తాం, ఏదో కొన పెద్ద ఉద్యోగం పెద్ద అని, కానీ మతి భ్రమించింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన వైసీపీ విజయానికి తోడ్పడితే తప్పులేదండి, అందరూ హర్షించారు, తప్పులేదు. ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఎవరికి నచ్చిన పార్టీ విజయానికి వాళ్ళు పనిచేయచ్చు. కానీ ఆయన వైసీపీ విజయానికి తోడ్పడుతున్నట్టు లేదు, వైసీపీ ఓటమికే కృషి చేస్తున్నట్టు ఉన్నారు. వైసీపీ వాళ్ళు కూడా తెలుసు అనుకుంటా. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఉన్న కక్షతోటి ఆయన అవాకులు చెవాకులు మాట్లాడి నోటుకొచ్చి మాట్లాడడం వల్ల అక్కడ వైసీపీకి పెద్ద మైనస్ అవుతుందండి. ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్ళి ఉండకుండా ఉండి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో మతి భ్రమించిన వ్యక్తిలా మాట్లాడడంతో వైసీపీకి పూర్తి నెగిటివ్ అవుతుంది. కావాలంటే వైసీపీ సాక్షి ఛానల్ ద్వారా కానీ, సాక్షి న్యూస్ ద్వారా కానీ, లేదా వంగా గీత గారిని కానీ, అక్కడ వైసీపీ ఉన్న ఇన్ఛార్జీలు కానీ అడిగితే చెప్తారు ముద్రగడ పద్మనాభం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంత మైనస్ అవుతుంది అన్నది. ఎంత దౌర్భాగ్యం అంటే సార్, ముద్రగడ పద్మనాభం గారికి మెంటాలిటీ ఏంటంటే ఇంచుమించు 85 నుంచి ఈ 2024 వరకు, ఇంచుమించు 2019 వరకు కూడా కులానికి ప్రాతినిధ్యం వహించి ఎన్నో ఉద్యమాలు చేసి నా కులం కోసం నేను ప్రాణత్యాగం చేస్తానని, నా ఇంటిళ్ళ పాతి చేస్తే మలితాలు చచ్చిపోతామని చేసిన వ్యక్తి మొన్న ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చి నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, లేదా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను, కానీ రాష్ట్రంలో మరి ఎవరి నాయకత్వం అంగీకరించని అన్నాడు సార్. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే బానిసత్వం ఏదైనా ఉందా సార్?
సత్యం గారు అణగారిన తన వర్గాలకు సామాజిక వర్గం ప్రాతినిధ్యం అయినప్పటికీ కూడా వహిస్తూ అణగారిన వర్గాలు ఉద్యమాలు నడిపి చివరికి మా యజమానులు వాళ్ళు ఇద్దరు తప్పించి నాకు ఎవరు యజమానులు లేరు అన్నాడంటే ఇంకా కులం ఎలాగ ఉంటుందండి? పేరు నన్ను అక్షర్ సత్యం గారు, అక్షర్ సత్యం గారు ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఎవరు కాదంటున్నాడంటే ఒక పేరు నాని అంబటి రాబోనాడు బుడ్డోళ్ళు అనుకుంటే సుఖమని చెప్పండి. అక్షర్ సత్యం గారు ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకు ఆయన సపోర్ట్ చేయలేదు? ప్రధానమైన కారణం ఏంటి? వీళ్ళకి పరిపాలించడం రాదు అనుకుంటున్నారా, లేదు అంటే మరే కారణమైనా ఉండొచ్చా? ఎందుకు ఆయన 2009లో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? ప్రధానమైన కారణం ఏంటంటారు? సార్ చాలా మంచి ప్రశ్న వేశారు మీరు, గుర్తు చేశారు మీరు నాకు. ఆయన ఏమన్నారంటే చిరంజీవి గారి పాయింట్ తర్వాత కొద్దాం. నాకు సినిమా నటులు రాజకీయాలు రావాల్సిన అవసరం లేదు, సినిమా వాళ్ళకి పరిపాలించడం చేత కాదు అంటున్నాడు ఆయన. మరి ఇదే సినిమా నటుడు ఎన్టీ రామారావు పార్టీ పెడితే ఎన్టీ రామారావు పార్టీ 83లో జాయిన్ అయ్యి ఇంచుమించు 83 నుంచి 89 వరకు తెలుగుదేశంలో ఉన్నాడు. మళ్ళీ 95లో జాయిన్ అయ్యి మళ్ళీ 2004 వరకు తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశంలో ఎమ్మెల్యేలుగా నెగ్గాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేశాడు. ఇన్ని చేసినప్పుడు మరి ఎన్టీ రామారావు మరి సినిమా ఓడేగా? ఎన్టీ రామారావు సమ్మగా ఉందా? సారీ క్షమించండి, ఎన్టీ రామారావు సినిమా నటుడేగా, ఎన్టీ రామారావు హీరోగా, ఎన్టీ రామారావు ప్రొడ్యూసరేగా, ఎన్టీ రామారావు డైరెక్టర్గా. మరి పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? పవన్ కళ్యాణ్ సినిమా వాడు మంచోడు కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీలో ఉన్నావుగా నువ్వు? ఏం మాట్లాడతారు ఇవి? రెండోది, ఇప్పుడు సినిమా వాడు మంచోళ్ళు కాదు, ముద్రగడ పద్మ ఉద్యమం చేసినప్పుడు చిరంజీవి దాసరి గారు ఇంటి చుట్టూ తిరిగావు కదా. మరి అయ్యాలు సినిమా వాళ్ళు దాసనారాయణ సినిమా వాడు కదా, చిరంజీవి సినిమా వాడు కదా. వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఇంటి చుట్టూ, నువ్వు ఇంటి చుట్టూ తిరిగి నీ మద్దతు కూడగట్టుకుని నీ నిరాహార దీక్ష నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అని రాజమండ్రి వస్తే నీ ఇంటికి రాకుండా నువ్వు కాంగ్రెస్ ఇది తెలుగుదేశం వాళ్ళతో మిలాఖత్ అయ్యి ఏములు ఆలోచించబడ్డావు తెలియదు, దీక్ష విరమించి వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందని. అయ్యా సినిమా వాళ్ళు చిరంజీవి సినిమా హీరో పని అవసరం వచ్చాడా? దాసనారాయణ సినిమా నిర్మాత సినిమా హీరో అవసరం వచ్చాడా? ఇవాళ పవన్ కళ్యాణ్ సినిమా హీరో అవసరం రాలేదు. అసలు ముద్రగడ పద్మనాభం గారి జీవిత చరిత్రలో ఒక రాజశేఖర రెడ్డిని తప్పించి, జగన్మోహన్ రెడ్డి తప్పించి, ఎన్టీ రామారావుని తప్పించి, చంద్రబాబు నాయుడు తప్పించి ఎవరినైనా నాయకుడిగా యాక్సెప్ట్ చేశాడు? ఎవరికైనా సపోర్ట్ చేశాడా? ఒక దళితుడికి గాని, ఒక బీసీకి గాని, ఒక కాపుకి గాని ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేశాడా? ఒక మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, ఒక బొద్దు భాస్కర రామారావు చౌదరి, ఒక చంద్రశేఖర్ రెడ్డి ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేశాడా? ఎవరి నాయకత్వాన్ని సమర్థించాడా? ఎవరికన్నా సాయం చేశాడా? ఒక చిరంజీవి గారు చివరికి రంగా గారు మద్దతునిచ్చాడా? రంగా గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశాడా? రంగా శిష్యుని చెప్పమనండి, రంగా అనుచరుని చెప్పమనండి. ఓకే అక్షర్ సత్యం గారు, అక్షర్ సత్యం గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. కుల శిక్షలు రెచ్చగొడతాడు, ఇవాళ పిఠాపురం కుల శిక్షలు రెచ్చగొట్టడం కోసం పెద్ద ఆయన మాట్లాడుతున్న గురువు గారు అయినా నా పెళ్లి చూపులా ఇంట్లో జరిగినాయి. కానీ అణగారిన వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊర్లాగా నేను వ్యతిరేకంగా మాట్లాడడానికి వస్తాను నేను. ఓకే మీ దగ్గరికి మళ్ళీ వస్తాను అక్షర్ సత్యం గారు. మనతోటి జనసేన అధికార ప్రతినిధి సీనియర్ అడ్వకేట్ కళావతి గారు ఉన్నారు. కళావతి గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి. కళావతి గారు, నిన్న జరిగిన మీటింగ్లో కూడా చూశారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు దేనికి సంకేతం అంటారు? అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో, రానున్న రోజుల్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో బలంగా గెలవబోతున్నామని చెప్తున్నారు. ఎందుకు అంత ధీమాగా చెప్తున్నారు? నమస్తే అండి. నాతో పాటు ప్యానల్లో కూర్చున్న సభ్యులకు అవకాశం ఇచ్చిన మీడియా వారికి, అలాగే అందరినీ జాతి జనసేన జాగృతం చేస్తున్న అక్షర్ సత్యం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే అండి, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక సామాజిక బాధ్యతతో కేవలం వారు ఆ రోజు సినిమాలు చేసిన, సేవా కార్యక్రమాలు చేసిన, యువతను సేవా గుణం వైపు రాజకీయాల్లోకి రావడానికి జాగృతం చేసిన, చైతన్యం చేసిన, ఇవన్నీ కేవలం సమాజం బాగుండాలనే ఒక అకుంఠిత దీక్షతో, ఒక తపనతో చేశారండి. ఈ వెంటకి కూడా నా బోటి వాళ్ళు పర్సనల్ పనులు కానీ, ప్రాక్టీస్ కానీ, ఆరోగ్యం కానీ పక్కన పెట్టుకునే సామాన్య కార్యకర్తగా కూడా ఈవేళ తిరుగుతున్నామంటే గత 10 ఏళ్లుగా కూడా ఈవేళ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి రాత్రి చాలా మంది నాయకులు పుట్టుకు రావచ్చు కాక, కానీ ఒక 10-15 ఏళ్లుగా మేము ఒక ఎన్జిఓస్ గా ఉంటూ, ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, పర్సనల్ ట్రస్ట్ ని ప్లీజ్ కంటిన్యూ. సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది. కళావతి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతో మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు చాలా 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 ఎక్కువ చెప్పాడు.
ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పీరియడ్ నుండి చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు మొదలు పెట్టారు. ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు, దాంట్లో డౌటే లేదు, జనాలు నడవని చెప్తారు. రెండోది హరికృష్ణను మానసికంగా చంపింది ఈయనే, హరికృష్ణ కొడుకుని చంపింది ఈయనే. మన తారక రత్న ఎవరు పోయి బాధ్యుడు, ఆయన పాదయాత్రలు పోయి చనిపోయి చూడు, దాన్ని చెప్పింది వీళ్ళే. హత్య రాజకీయాలు మొదలు పెట్టింది జూబ్లీ హిల్స్ లో 47 మంది ఒకేసారి బాంబు బ్లాస్ట్ చనిపోయినారు. తర్వాత ఎన్జీ రంగానో ఒకబిటి మోహన్ రంగానో ఎంఈ రంగానో పట్ట పగలు ఉదయం తెల్లవారుజామున లేచిన తర్వాత నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక కుల సంఘం నాయకుడు, రాజకీయ నాయకుడు, ఆ ప్రాంతానికి ఒక టైగర్ లాంటి వ్యక్తిని అతి దారుణంగా నిర్దాక్షిణ్యంగా నరికి చంపినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు కూడా హత్య రాజకీయాల గురించి మాట్లాడితే ఎట్లా? ఇంకా పులివెందుల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినారు, జగన్మోహన్ రెడ్డి గారు తాత చనిపోయినారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినారు అని. వైఎస్ రాజారెడ్డి గారిని వేమల మండలంలో పట్ట పగులు దారుణంగా బాంబులేసి చంపినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులైతే, తెలుగుదేశం పార్టీ నాయకులు చంపిన వ్యక్తికి పార్థసారథి రెడ్డి అనే వ్యక్తికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అదే విధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెట్టి ప్రెస్ మీట్ పెట్టించినారండి వీళ్ళు. రాజారెడ్డిని చంపిన వ్యక్తులు దాంతో దాచిపెట్టేసి అక్కడ పోయి మళ్ళీ లాస్ట్ పార్టీ ఆఫీసులో పెట్టి ప్రెస్ మీట్ పెట్టించినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు. రాష్ట్రాన్ని గురించి అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 6 లక్షల అప్పులు చేసి 6 లక్షల కోట్ల అప్పులు చేసి ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా, ఏ ఒక్కరికి మేలు చేయకుండా, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు జోబులు నింపడానికి వాళ్ళకు నీరు మట్టి అని, నీరు చెట్టు అని రకరకాలుగా ఒక గుంత 10 గుంతలు డబ్బులు బిల్లులు చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకునే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే విధంగా ఇంకా పోలవరం రైల్వే జంక్షన్, ఈ రకరకాలుగా రైల్వే జోన్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేయాల్సింది కేంద్రం కదా. కేంద్రం చేయాల్సిన వాటికి కేంద్రం సరిగ్గా చేయకపోతే మా వంతు బాధ్యతగా మేము డిమాండ్ చేస్తే మమ్మల్ని పట్టించుకోకుండా మళ్ళీ మా దగ్గరికి వస్తే బాగుండదనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు వాళ్ళ కోసము పడికాపులు కాసి ఢిల్లీలో 3 రోజులు వెయిట్ చేసి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారంటే 14 నుండి 19 వరకు వీళ్ళు పొత్తున్నప్పుడు ఆ పొత్తున్నటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి అభిప్రాయంతో వాళ్ళు ముందుకు పోయినారు, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేసినారు, తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర హామీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఏమైంది, వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇంతవరకు 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసిమెలిసి మంత్రివర్గంలో స్థానం తీసుకొని అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఆ పెద్ద మనుషులు అక్కడ ఎత్తిపోతే మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చి ఈ రోజు పొత్తు పెట్టుకుంటున్నామంటే ఆ పొత్తు పెట్టుకుంటే రేపు మళ్ళీ గుడ్డిదపురం వాళ్ళకి ఏదో విధంగా బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ తర్వాత ఈ పోలవరం ఏమైనా చేస్తారా, ఈ రైల్వే జోన్ చేస్తారా, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరువు జిల్లాలకు ఏమైనా చేస్తామన్నటువంటి హామీలు నెరవేరుస్తారా? అనేకమైనటువంటి కేంద్రం ఇచ్చినటువంటి విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చిలకలూరుపేట మీటింగ్ లో చెప్పించి ఉంటే శబాష్ వీళ్ళ నాయకత్వాన్ని వీళ్ళ నాయకుడిని 660 హామీలు ఇచ్చినారు, ఒక్క హామీ నెరవేర్చాల. ఇన్ని పేజీలు తయారు చేసి మోహన్ రెడ్డి గారు పేజీలు పెట్టి మీరు పెద్దవాళ్ళు, మీకు తెలవంది కాదు. మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. మోహన్ రెడ్డి గారు మీరు పెద్దవాళ్ళు, తెలవంది కాదు మీకు. కత్తి పట్టుకున్న వాళ్ళు ఎప్పటికైనా కత్తితోనే ప్రాబ్లం ఉంటుందని మనందరం చిన్నప్పుడు మన గురువులందరికీ మనకు నేర్పింది. రాజారెడ్డి గారి హయాంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరగలేదండి, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఈ రోజున ఉన్నారు అంటే భారతదేశంలోనే అత్యధిక ధనికమైన సీఎంగా ఉన్నారు. ఆయన అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. భారత రిచెస్ట్ సీఎం అని కొడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గూగుల్లో కూడా వస్తుంది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా పుడతానే ఎక్కువ ధనికులుగా పుట్టారా, ఎలా ఈ డబ్బు సంపాదించారని ప్రజలందరిలో కూడా చర్చ నడుస్తుంది సార్. దానికి కూడా సమాధానం చెప్పాలిగా మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. వేరే రకంగా అనుకునేదానికి అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు తండ్రి వెంకటరెడ్డి ఆ రోజు నుండి వాళ్ళ ట్యాక్సులు తెచ్చుకున్నది. ఆ రోజు కార్లు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూరి గుడిసారు, 2 ఎకరాల భూమి ఒక పూరి గుడిసారు. దాంట్లో నుండి ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అధిపతి. దాన్ని మర్చిపోయి మాట్లాడితే ఎట్లాంటి ఆమె స్వయంగా మా భువనేశ్వరి గారు చెప్పినారు, ఒక్క షేరు రూపాయలు ఒక్క షేరు అమ్మితే మాకు 2 లక్షల కోట్లు 200 కోట్లు వస్తుందని. అంటే వాళ్ళకు 100 షేర్లకు ఎన్ని వందల కోట్లు ఉంటుంది, ఎన్ని లక్షల కోట్లు ఉంటుంది. ఎట్లా మీరు కూడా ఇన్ని తెలిసి మాట్లాడితే పూరి గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు, ఆవిడకి సమాధానం ఏదో అడుగుతున్నారు, చెప్పండి మీరే మాట్లాడండి. కళావతి గారు ఏంటి అడుగుతున్నారు, మోహన్ రెడ్డి గారిని అడగండి. కళావతి గారు మ్యూట్ లో ఉందనుకుంటా, మీ వాయిస్ ఏదో అడుగుతున్నారు, అడగండి. మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు.
వాయిస్ వినిపిస్తుందండి? వాయిస్ వినపడుతుంది. మీరు ఏదో అడుగుతున్నారు, మోహన్ రెడ్డి గారిని అడగండి. అదే ముఖ్యమంత్రి అంటే ఏదైనా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదండి. ఆయన ఎప్పుడు పక్కా బిజినెస్ మ్యాన్. షేర్లు పెంచుకోవడం, వ్యాపారాన్ని పెంచుకోవడం, ధనం కూడబెట్టుకోవడం అంతే. మాట్లాడితే పేదలు పెత్తందారులు అంటారు. సంక్షేమ పథకాలని అందరం సంక్షేమ పథకాలు ఇస్తారని సోమరిపోతులాగా సరైన విద్య, ఉపాధి అవకాశాలు లేక జనాలు ఎంతో 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 అవలంబిస్తున్నారు. ఎంతసేపు మీకు 15,000 వేసేస్తాం, 3,000 వేసేస్తాం, 5,000 వేసేస్తాం, 10,000 వేస్తాం. ఇంతే కానీ ఆ 10,000 ఎలా సంపాదించుకోవాలనేది ఈ రోజు వరకు కూడా ఏ యువతికి కూడా నైపుణ్యంలో కానీ మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ అడుగుతారు, అడగండి. అది అడగండి మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన షేర్లు పెట్టుకున్నారు, వ్యాపారం అదే అంటే ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రజాక్షేమం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ చేయలేదు. పక్కా బిజినెస్ మ్యాన్ లా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి కోట్లు కూడబెట్టుకోవడమే తన పని. అదే కోట్లు కూడబెట్టుకునే పని రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు గాని, ఆ డిఎస్సి వాళ్ళకి గాని, ఉద్యోగాన్వేషణ ఉన్న యువతకు కానీ నాకు ఎందుకు కనిపించలేదు అని చాలా ఎంతో మంది పీజీలు చేసి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం కానీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కళావతి గారు మీ దగ్గరికి ఇవ్వడం లేదు. మళ్ళీ వస్తాం మేడం. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కిల్స్ ఎందుకు ఇవ్వడం లేదు? ఓకే, దీనికి సమాధానం చెప్పండి. ఇంకొకటి, మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ సారా వ్యాపారి అని కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిషేధించకుండా ఎలా ఓట్లు అడుగుతున్నారు? ఆయన నాన్న గొంతు ఆర్పి అందరికీ అమ్మఒడి వేస్తున్నారని చెప్పి మాట్లాడారు. సారా వ్యాపారి అని కూడా అన్నారు. చెప్పండి ప్లీజ్. ఇప్పుడు మీతో కలిపితే నలుగురు క్వశ్చన్లు, నలుగురు విమర్శలు, దానికి ఆన్సర్ నేను చెప్పాలి కదా. చెప్పండి ప్లీజ్. అందుకే మీకు ఇచ్చాను. ఒక్క నిమిషం చెప్పండి మీరు. ఒక్క నిమిషం ఓపిక. నాకు ఆ టైం అయితే కావాలి కదా. తీసుకోండి. నా టైంలో మధ్యలో వాళ్ళని దుర్చి వీళ్ళని దుర్చి ఎట్లా? లేదండి, ఇందాక టెక్నికల్ గా ఆవిడకి ఇష్యూ వచ్చారు, ఆవిడ మాట్లాడలేదు. ఆ సమయం కూడా మీకే అందుకనే ఆవిడ అడిగించాను. మాట్లాడేటప్పుడు ఆవిడ మాట్లాడలేదు, ఇందాక మాట్లాడలేదు మోహన్ రెడ్డి గారు. ఆవిడ మాట్లాడలేదు కాబట్టి టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి 1 minute మాట్లాడిన క్వశ్చన్ కూడా ఏం క్వశ్చన్ వేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చి పెడుతున్నారు, అప్పులు తెచ్చిపెట్టి ఎట్లా రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలన చేస్తున్నారు అంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మహాతల్లి మరి వాళ్ళ నాయకుని, ఆ పార్టీని మీటింగ్లో చూస్తుందో లేదో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వాలంటీర్ వ్యవస్థను తీసేమో జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నారు. ఆ 5,000 వల్ల రాష్ట్ర బడ్జెట్ అంతా ఖాళీ చేసినారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? 5,000 కాదు, 5,000 ఇచ్చి వాళ్ళతో సంతులు మోయించి వాళ్ళని అంత చీప్ గా చూసేట్లా 10,000 ఇస్తామంటున్నారు. మరి 10,000 ఇచ్చినప్పుడు ఎంత చెత్త అవుతుందో, ఎంత ధనం పోతుందో అది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏ ఒక్క పథకమైనా వీళ్ళు ఎన్డీఏలో మీటింగ్ లో కూర్చొని మేము ఈ పథకం తీసేస్తున్నామని దమ్ముంటే, ధైర్యం ఉంటే డైరెక్ట్ చెప్పమనండి, తీసేయమంటారు. దాంట్ని అధికంగా ఇస్తామంటారు. అధికంగా ఇస్తామన్నప్పుడు దానికి ఎంత డబ్బు అవుతుంది? ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సరాసరిగా ప్రజలకు 2,70,000 కోట్ల రూపాయలు కాలనీ చేసి ఒక్క పైసా కూడా అవినీతి జరగకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాంటి ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుగు బలైన వర్గాలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా బిడ్డ జగన్మోహన్ రెడ్డి, మా కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని పార్టీలు వచ్చినా అవసరం లేదు అని ప్రజలు భావిస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడుకుంటే ఏమని? ఇంకోటి ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు పోల్చినారు. అక్షర సత్యం గారు ఒక్కటి వినండి. ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు పోల్చినారు. ఎన్టీఆర్ 70 సంవత్సరాల వయసు, దాదాపు అప్పటికి 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది. 60 సంవత్సరాలు పైబడి వయసులో రాజకీయాలకు వచ్చినటువంటి ఎన్టీ రామారావు 8 నెలల్లోనే కాలరేగేసి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు ఎన్టీఆర్. 15 సంవత్సరాల రాజకీయాలకు వచ్చే పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు. ఈ రోజుకు సిగ్గు లేక, ఎమ్మెల్యే గెలిచలేక 175 సీట్లలో 21 సీట్లు తీసుకొని 21 సీట్లలో 11 సీట్లు లీడర్లు తయారు చేసుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చి నోరు కొట్టుకుంటూ కూర్చున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. వీళ్ళు ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు అత్యంత గారు పోల్చేట్లా ముద్రగడ పద్మనాభం ఈ రాష్ట్రంలో ఐకాన్ కాపులకు ఐకాన్, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరినీ
కాపాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఉద్యమం చేస్తే రైళ్లు తగలబడితే చంద్రబాబు నాయుడు గారు కేసు పెడితే ఆ కేసులని తప్పించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి ద్వారా. అలాంటి వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడితే రాష్ట్రానికి కాపులకు మేలు చేసినటువంటి మనుషులను పట్టుకొని మీకు తోచిన విధంగా, మీకు కావాల్సిన విధంగా, మీకు నచ్చిన విధంగా, మీకు ఎట్లా అవకాశం ఉంటే అట్లా మాట్లాడితే ఎట్లా? ఓకే మోహన్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు, దానికి మీ సమాధానం ఏం చెప్తారు? ఆయన మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ రాజారెడ్డి బళ్ళారి నుంచి వలస వచ్చారు. వాళ్ళు అక్కడ రాళ్లు కొట్టేవాళ్ళు. కడపకు వచ్చి మంగంపేట అనే మైన్స్ లో ఉద్యోగాలు చేసి జాయిన్ అయినారు. కూలి పని జాయిన్ అయ్యారు. చెప్పాలి చరిత్ర నుంచి మీరు గుర్తు లేకపోతే అరగోపాల్ గారు అని మానవ హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఆయన బుక్ తీసుకొని అరగోపాల్ బుక్ చదవండి. దాంట్లో ఉంది క్లియర్ గా. రాజారెడ్డి పేరు కూడా రాజారెడ్డి కాదు, విన్సన్ జార్జ్ పేరు, ఆయన క్రిస్టియన్. సో ఇక్కడికి వచ్చి మంగంపేటకు వచ్చి మంగంపేటలో కూలి పని చేసుకుంటా అక్కడ మంగంపేటని కబ్జా చేసి ఆ కబ్జాలో వేల కోట్ల రూపాయలు సంపాదించి నేను సంపాదిస్తే రాజశేఖర గారు రాజకీయాలు చేసేవాడు. అది మొత్తం పుస్తకంలో చరిత్ర రాసి ఉన్నారు నీట్ గా, చదివితే మళ్ళీ ఓపిక ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిజాలు రాబెట్టేసి ఎవరు గోల్డ్ స్పూన్ కాదు సార్. రాజశేఖర గారు కుటుంబం వచ్చారు, తండ్రిని అధికారం అడ్డం పెట్టుకున్నాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు? మీరు రాష్ట్ర ప్రజలు దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేశారా? మీరు ఏమన్నారు? ప్రత్యేక కూడా మెడలు వచ్చి తెస్తామని తెచ్చారా? మధ్య నిషేధం చేస్తామని చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? అట్లీస్ట్ ఎస్టీ ఎస్సీ బీసీ యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తామని ఇచ్చారా? ఆ 45 పింఛన్లు ఇస్తామని ఇచ్చారా? వీటిని అడుగుతున్నాం. రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలే. అలాగే కడప స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, ప్రత్యేక జోన్, ఇవన్నీ కూడా ఏమైపోయాయి అంటే ఆంపట్టని గాలి మిగిలిపోయా. సరే మీరు చెప్పిన మాట చెప్తాను. 3 రాజ్యాలు ఏం చేశారు? 3 రాజ్యాలు రావా? నేను గురికి రాసుకోవచ్చింది పేపర్లో 3 రాజ్యాలని. 3 విషయాలను పెట్టారు మీరు. సో ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పోలవరం లేదు, పట్టిసీమ లేదు, అన్ని గాలిపోలేసి మేము అన్ని చేసేసామని చెప్తే ఎవరు సార్ నమ్మేది? ఎవరు చెవులో కాలింపు ఎవరు పెడతారని నాకు అర్థం కాలేదు. హత్యా రాజకీయాలు పరాకాష్ట మీ ప్రభుత్వం చేస్తా ఉంది. రామారావు చంపేసి ఉంటే రామారావు కుటుంబ సభ్యులు గొడవ పెడతారు, ఎందుకంటే మా నాన్న ఎందుకు చంపారని. వాళ్ళకి లేని బాధ వైఎస్ఆర్ సిబ్బంది చూస్తే నాకు అర్థం కాల. ఎందుకంటే నిజంగా రామారావు గారిని హత్య చేస్తుంటే 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి గారు కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారికి, మరి ప్రజలు ఆమోదించారు కదా. సో ఇది ప్రచారం తప్పుడు ప్రచారం. వెన్నుపోటని, అబద్ధాలని, ఎవరు చాలా తప్పుడు మాటలు మాట్లాడతారు. నేనంటే సోనియా గాంధీ వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చుకున్నారు. మీరు కాంగ్రెస్ పని వెన్నుపోటు వచ్చారు కదా, మీరు చేసింది గొప్ప విషయమా? మీరు కూడా చేసిందే కదా. సో మేము ఒకటే చెప్తాం, రాష్ట్ర ప్రజలు కావాల్సిన గుణంగా మిమ్మల్ని 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మీరు రాష్ట్రానికి ఏం చేశారని సందర్భం లేదు. మీరు అధ్యక్షం ఆర్బీఐ సెంటర్లు అన్నారు, వాలంటీర్ సంస్థలు అన్నారు. ఏం ఆర్బీఐ సెంటర్లు వాళ్ళ ఉపయోగం చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏవైతే వైసీపీ పథకాలు ఇస్తున్నాయో ఒక్కటన్నా మేము ఇవ్వము అని చెప్పే ధైర్యం లేనోళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మంచి అని మీరు పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా. ఒక్క ధైర్యం కూడా లేకుండా ఎన్డీఏలో మీరు ప్రకటించకుండా ఎలా అడుగుతారు అంటున్నారు ఆయన. చాలా మంచి ప్రశ్న వేశారు, సమయాన్ని గుర్తు చేశారు. మేము ప్రజా ప్రస్థానం కూల్చి గత ప్రభుత్వం కడితే దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ ప్రభుత్వం మంచి అయితే ప్రజలకు న్యాయం చేయాల్సి ఉంటుంది. దాన్ని వీలైతే ఇంకా బాగా ప్రయత్నం చేస్తుంది. కానీ కూల్చారు, వాళ్ళు చీల్చారు. ఎందుకంటే గతంలో అన్నా క్యాంటీన్ ని ఇంటర్వ్యూలు తీసేశారు. ప్రజలకు అన్నం పెట్టి పేదవాడికి పూర్తిగా రాష్ట్ర ఎక్కడ అన్నం చేసినారు. మద్యం పోతారండి, మద్యం బంగారు పోతారు, అది ముఖ్యవాడు వ్యాపారం. సో ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఇచ్చే పథకాలు ఫిల్టర్ చేసి బిలో ప్రావర్టీ లెవెల్ ఎవరున్నారో చెక్ చేసి వీళ్ళంత విరుద్ధ ఇంకా మంచిగా అయితే అప్పులు చేసి కదండి వీళ్ళగా స్కూళ్లు, గ్రౌండ్లు, కలెక్టర్ ఆఫీసులు, అలాగే ప్రభుత్వ భవనాలు ఇవి తాగడం సంపద సృష్టిస్తాం. సంపద నుంచి కష్టపడి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి కష్టపెడతాం. అంతేగాని రాష్ట్రంలో హాస్పిటల్ తాగడబెట్టేసి, కార్పొరేషన్ తాగడబెట్టేసి, చివరి సచివాలయాన్ని కూడా తాగడబెట్టేసి ఇంత దుర్మార్గంగా అప్పులు చేసి పప్పు కూడా పంపించే కార్యక్రమం చిన్న చదువురాని వ్యక్తులు చేస్తారు. ఇంట్లో సంబంధం కూడబెట్టి ఇంట్లో పంచాయతీ భవనాలు పెట్టారు. నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఒకసారి తాగా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇంట్లో అన్ని తాగబెట్టేసి మీ బిర్యానీ పెడతా పంచాయతీ భవనాలు పెట్టాలంటే ఏంటి? మళ్ళీ పోయిన ఆస్తులు మాకు వస్తాయా? పక్క రాష్ట్రంలో ఆస్తులు తేలా, ప్రత్యేక హోదా తేలా, రోడ్డు బడ్జెట్ పూర్తి కాల, సంపద సృష్టించినా ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలు జీతాలు లేవు.
కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కాదా, అవుట్సోర్సింగ్ వర్కర్ పర్మనెంట్ కాదా, కొత్త ఉద్యోగాలు ఇలా బ్లాక్ మార్క్ కోసం పూర్తి కదా, జాబ్ పూర్తి చేయాలి. ఇన్ని సమస్యలు పైన పెట్టుకొని మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసాం, సంక్షేమ పని చేసాం, 270 కోట్ల రూపాయలు ఇటుకల ప్రాజెక్టు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారా? అది ప్రభుత్వ డబ్బులు, ప్రజల డబ్బులు, తాగటువంటి మా డబ్బులు మాకే ఇస్తారు. అదే నేను చెప్పేది. మా ఇంట్లో ఉండే తట్ట బుట్ట తాగడం వేసాను, అయ్యా నీకు బిర్యానీ తెచ్చు చౌదరి గారు ఏంటి సార్ మా ఇంట్లో తట్లో బిర్యానీ పెడతారా? కంక్లూడ్ చేద్దరు కానీ మీరు మనతో అక్షర్ సత్యం గారితో ఇంకొకసారి మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారా? ఎన్టీ రామారావు అనే ఆయన 6 నెలల్లో పార్టీ పెట్టంగానే, ఒక్కసారి సత్యం గారు నా మాట వినండి, 6 నెలల్లో పార్టీ పెట్టంగానే ఆయన అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర ఎన్టీఆర్ గారిది. 15 సంవత్సరాలు అయి 10 సంవత్సరాల పైనుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా కాలేకపోయారు. మీరు ఎన్టీఆర్తో ఎలా పోలిస్తారు పవన్ కళ్యాణ్ని? ముద్రగడ గారు కాపులకి ఐకాను అని చెప్పి మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు. మీరు స్పందించండి ప్లీజ్. సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 8 నెలల్లో పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్ అయ్యి రికార్డు సృష్టించారు. రైట్, దాన్ని కాదని అంటలే, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ అందుకని అతను మహానేత అనొచ్చు. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం మాటను 35 సంవత్సరాలు పట్టింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ పంచ నుండి కేసీఆర్ తో పొత్తునెట్టుకుని కమ్యూనిస్టులతో పొత్తునెట్టుకుంటే సీఎం అయ్యాడు. మరి రాజశేఖర రెడ్డిని మహానేత ఎందుకు అంటున్నారు? బుడ్డనేత అనాలి కదా. 35 పవన్ కళ్యాణ్ ఇంకా 15 సంవత్సరాలు పట్టింది. రాజశేఖర రెడ్డి 35 సంవత్సరాలు పట్టింది. రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల్లోంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియదు ఈ రోజున. 2004కి రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏంటి, ఇవాళ ఆస్తులు ఏంటి? రాజశేఖర రెడ్డి ఆ పొత్తులు పెట్టుకోకుండా ఉంటే సీఎం అయ్యేవాడా? ఎన్టీ రామారావు గొప్పవాడు అవుతాడా? రాజశేఖర రెడ్డి గొప్పవాడు అవుతాడా? రాజశేఖర రెడ్డి మహానేత ఎందుకు అంటున్నారు సార్? 30 సంవత్సరాలు పెట్టింది రాజశేఖర రెడ్డి సీఎం అవడానికి. అది కూడా కాంగ్రెస్ పంచన సొంత పార్టీ పెట్టుకుని పవన్ కళ్యాణ్ సొంత పార్టీతో ఎదుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు 8 నెలల సీఎం ఎందుకు అయ్యారంటే, ఆ రోజుల్లో ఒక రాజశేఖర రెడ్డి లాంటి, లేదా ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి, ఒక చంద్రబాబు లాంటి కుట్ర రాజకీయ నేతలు కానీ లేదా మేధావులు కానీ లేకపోవడం వల్ల ఎన్టీ రామారావు సీఎం అయ్యాడు సార్. ఈ రోజున ఉంటుంటే ఎన్టీ రామారావు ఎమ్మెల్యే కూడా అయ్యి ఉండేవాడు కాదు ఇవాళ ఎన్టీ రామారావు గారు. ఇక రెండోది, ముద్రగడ పద్మనాభం కాపులకి బాగా చేశాడు అంటున్నారు కదా. వైసీపీ నాయకులకు కానీ, ముద్రగడ పద్మనాభం గారికి కానీ, కాపు సంఘాలకు కానీ, కాపు నాయకులకు కానీ, వైసీపీలో ఉన్న కాపు నాయకులు కానీ, టీడీపీలో ఉన్న కాపు నాయకులు కానీ, మరొకన్న కాపు నాయకులు కానీ, దమ్ము ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. ఎవడ కాపులకి న్యాయం చేశాడు, ఎవరికి అన్యాయం చేశాడు? ముద్రగడ చేసిన కాపు ఉద్యమాలన్నీ, లేదా కాపు సంఘాలు చేసిన ఉద్యమాలన్నీ, ఇది రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉపయోగపడ్డాయి, లేదు చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడ్డాయి. కానీ కాపులకి ఏ సమస్య ఉపయోగపడలేదు. కాపుల్ని అనాథలు చేసేసారు, కాపులు దళితుల్లో కలకుండా చేశారు, కాపులు బీసీలో కలకుండా చేశారు, కాపులు వేరే సమాజంలో కలకుండా చేసింది ముద్రగడ పద్మనాభం ఉద్యమాలు. ఇది కేవలం రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎలివేట్ చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం ఈ ముద్రగడ పద్మనాభం గారు అవ్వచ్చు, కాపు సంఘాలు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, కాపులకు మోసం చేశారు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది. రానున్న రోజుల్లో మీ వాయిస్ గా మీరు రాజకీయంగా మీరు ఒకే ఒక పాయింట్ చెప్తా, చెప్పండి ప్లీజ్, దయచేసి చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ రాజీనామా చేశాడు, బీసీ నాయకుడు. తర్వాత అతను ఎవరో పీతాల బాలకృష్ణ బీసీ నాయకుడు రిజైన్ చేశాడు, సరోజ్ రిజైన్. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తీసిన వాళ్ళే. నెల్లూరు నుంచి ఒక రెడ్డి, అతను కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఏదో అంటారు, కేతం మనుక్రాంత్ రెడ్డి గారు జనసేన తిట్టాడండి. ఒక్క మాటలు మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిలతో ఎందుకు తిట్టించలేదు? ఓన్లీ కాపులతోటి, బీసీలతో, ఎస్సీలతోటి తిట్టించాడా? రెడ్డిల్లో ఉన్న ఎవరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారా? రెడ్డిలు ఎవరన్నా జనసేన తిడుతున్నారా? ఈ ముద్రగడ పద్మనాభం గాని, ఈ కాపు నాయకులు గాని, కాపు మేధావులు గాని, దళిత నాయకులు గాని, దళిత మేధావులు గాని, వీళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఇది. రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రెడ్డిలతో ఎందుకు తిట్టించలేదు? కాపులతో ముద్రగడ పద్మనాభం తెల్లారు లేచిగా సాయంకాలం వరకు పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పించి రెండో పని ఏదన్నా ఉందా? తన జీవితంలో ఒక బీసీ నాయకుడు మద్దతు ఇచ్చాడా? ముద్రగడ పద్మనాభం తన జీవితంలో ఒక ఎస్సీ నాయకుడు మద్దతు ఇచ్చాడా? తన జీవితంలో ఒక కాపు నాయకుడు మద్దతు ఇచ్చాడా? రంగాకి మద్దతు ఇచ్చాడా? మీరు ఫైనల్ గా ఏం చెప్పబోతున్నారు? రానున్న రోజుల్లో మీ వాయిస్ గా మీరు ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలని చెప్పబోతున్నారు? ఫైనల్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, నేను అనేది ఈ ఆధిపత్య వర్గాలు కావచ్చు, ఆధిపత్య పార్టీలు పెడుతున్న కుట్రలో బలయ్యి వాళ్ళ ఫంక్షన్ చేరి మన కుల నాయకులు, కాపు కుల నాయకులు, కాపు కుల సంఘాలు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
మోసం చేస్తున్నారో, దగా చేస్తున్నారో, కాపులతో తిడుతున్నారో, కాపులు మాకు నాయకులు కాదంటున్నారు. ఒక కుల నాయకుడు 40 సంవత్సరాలు కులానికి నాయకత్వం ఇచ్చిన ముద్రగడ పద్మనాభం నాకు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తప్ప మరొకరి నాయకుని యాక్సెప్ట్ చేయదని అంటే నేను బానిసని, నా కులం అంతా బానిసత్వం కావాలని అటువంటి నాయకులు గుర్తించి మీరు ఆలోచన తీసుకోండి. ఇప్పటికైనా మీరు ఒక తాటి మీదకి రాకుండా మీ కుల సంఘాలు, మీ కుల నాయకులు చేసిన ప్రలోభాలకు లోబడి నువ్వు తిట్టుకుంటూ ఉంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కొడుకులు, చంద్రబాబు నాయుడు కొడుకు చంద్రబాబు మనమోదో సీఎం అవుతారు తప్పించి మనం ఎప్పుడు ముద్రగడ బానిస అయితే ముద్రగడ మనం బానిసల కింద ఉంటాం, లేదా ముద్రగడ లాంటి కుల నాయకులు బానిసల కింద ఉంటామని ఆలోచించమని చెప్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి అక్షర సత్యం గారు, థ్యాంక్ యూ అండి. కళావతి గారు మీరు కంక్లూడ్ చేయండి. కళావతి గారు మీరేం చెప్పబోతున్నారు, రానున్న రోజుల్లో ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఏ రకంగా ముందుకెళ్తున్నారు, కంక్లూడ్ చేయండి కళావతి గారు ప్లీజ్. అయితే కళ్యాణ్ గారికి చాలా అందరి మద్దతు ఉందండి. కేవలం రాజకీయం అంటే సామాజిక బాధ్యతే కదా, అధికారం కూడా కావాలి. ఆయన తలుచుకుంటే కూటమి లేకుండా కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు హత్యా రాజకీయాలు, అవకాశవాద రాజకీయాల్లో పండిపోయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఏదైతే ఈ రోజు వరకు అధికారం అందించారు వాళ్ళు వీటిలో పండిపోయారు కాబట్టి వీళ్ళు ఎదుర్కోవాలంటే కూటమిదే. ప్రతి ఒక్కరు ఈవేళ కూడా ఎప్పటి వరకు ఒక అరగంట వరకు కూడా నేను ప్రసాదానికి వెళ్ళొచ్చాను. ప్రతి సామాన్య మానవులు కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ద్వారా గెలుపు తథ్యమని, గెలుపు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే జగన్ ప్రభుత్వం ఉందో దానికి వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు కాదు, వాళ్ళ పిల్లలకి సరైన విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కావాలని మాతో మహిళలు, ప్రతి యువత కూడా వేదన చెందుతున్నారండి. ఎంత అర్జెంట్ గా ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రజావేదికల్ని ఇంకా ఏంటేంటి పడగొట్టారు, గుళ్ళని, దేవాలయాల్ని చాలా నిలబెట్టారు. కానీ ఎవరికి జీవితాన్ని ఇచ్చింది మాత్రం చేయలేదండి. కేవలం ఈ వర్గీయులకి తప్పితే ఎవరికి కూడా జీవితాన్ని కానీ ఒక్కరికి ఒక ఉద్యోగం ఇప్పించిన బాపత కానీ పోలేదండి. మా చుట్టుపక్కల వైసీపీకి పనిచేసిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఎవరు ఎంతో మంది యువత వేదన చెందుతున్నారు. అలాంటి యువత కూడా ఈవేళ ఎన్డీఏ కూటమిని ఆహ్వానిస్తూ, ఆస్వాదిస్తూ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా విశ్రమించకుండా పనిచేస్తారు. ఈ గెలుపు కోసం ప్రతి ఒక్క ప్రజలు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద పర్సనల్ విమర్శ చేయడం అంటే ఆయన నిజంగా జగన్ రెడ్డి గారికి ఎప్పుడు పర్సనల్ విమర్శలు చేయడమే తప్పితే ఏమైనా చేయడానికి ఆయనకి ఏం తెలుసు అంటే ప్రతిదీ కూడా కొనుక్కోవడమే, ఓట్లు కొనుక్కోవడం, ఓట్లు తాయిలాలు ఇవ్వడం, సంక్షేమ పథకాలన్నీ మనుషుల్ని మభ్య పెట్టడం మాత్రమే తెలుసు. ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు నచ్చితే మరింత మెరుగ్గా పెడతామని పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి చెప్పింది. అలాగని మీరు ఏదో ప్రజలకి న్యాయం చేసేస్తున్నారు కదండి. ప్రజలు ప్రభావం పెట్టే కొన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇష్టమైతే మరింత మెరుగ్గా మేము ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా రాష్ట్రానికే కాదు, ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మేము చేస్తామని చెప్తున్నారు తప్పితే మీలా మేము తాకట్లు పెట్టడం, లేకపోతే హత్య రాజకీయాలు, అవకాశవాదిక రాజకీయాలు చేస్తామంటే అది తెలిస్తే మీలాగా మేము సింహాల పురులాగా ఎదురు పెంచుతూ మేము మామూలు మనుషులం కాబట్టి మనుషుల సహకారంతో మానవతా విలువలతో రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ప్రతి ఒక్కరూ కూడా మేము పనిచేస్తామండి. థ్యాంక్ యూ అండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. అక్షర సత్యం గారు మాట్లాడుతూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడింది, నన్ను కాపులతో తిట్టించడం, అదేవిధంగా కమ్మలతో తిట్టించడం, ఇలాంటి నానుడికి తెరలేపింది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్, సమయభావం తక్కువ. ఇప్పుడు ఎవరితో తిట్టారు, ఎవరిని తిట్టారు అనే సబ్జెక్ట్ కాదు, ఎవరు ఏం మాట్లాడారు అనేది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ తర్వాత ఈ సబ్జెక్ట్ వస్తుంది. ఒకటో రెండోది మీరు అంటున్నారు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి మీద యుద్ధం జరిగింది. దాదాపు మీకు తెలిసిన లేదో ఇల్లు జనసేన వాళ్ళు అక్కడ రెడ్డి ఇక్కడ కాపు, దాన్ని అనవసరంగా కలిపి ఏదో కాపులు తిట్టించాడు, రేటన్ రెడ్డి తిట్టించాడు, ఇంకోటి అక్షర సత్యం ఆయన జనసేన లీడర్ అని చెప్పండి అబ్బా మీరు. ఆయన ఎందుకు సీనియర్ జర్నలిస్ట్ చేస్తారు? జనసేన లీడర్ అంటే సరిపోతుంది. ఒకటి. రెండోది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని రాజశేఖర రెడ్డి గారు లేరు. కాంగ్రెస్ పార్టీ పైన నుండి హైకమాండ్, టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, చెత్త సదారం నాయకులు అందరూ పోయి రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేస్తామంటే లేదు, రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తే ఓడిపోతారు, ఓడిపోకుండా ఉండాలంటే మనం టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని వాళ్ళు సిగ్గులేక ఏడ్చి వాళ్ళందరూ ఏడ్చి కొట్టుకుంటే సరే తట్టుకోపోయి వీళ్ళందరి మాట మనం ఎందుకు కాదనాలి? ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, దీనికి ఒక పద్ధతి పాడు కాలబడి ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ పద్ధతి, వాళ్ళ పొత్తు ఒప్పుకొని రాజశేఖర రెడ్డి గారికి ఇష్టం లేకుండానే ఎలక్షన్ చేసినాడు. 2009లో మళ్ళీ వాళ్ళు అందరూ కలిసి యునైటెడ్ గా వచ్చినారు. అందరూ వచ్చినా కూడా సింగిల్ గా సింహం లాగా రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలా.
అదేవిధంగా 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అంటున్నారు. వన్ టైం సింగిల్ టైం 78లో ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ అయినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారే. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా మంత్రి పదవి ఇప్పించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు పథకాలు పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారిని చూసి పథకాలు పెట్టేది ఇతర పార్టీల నాయకులు, ఇతర ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారిని కన్నా అధికం నుంచి పనిచేసినటువంటి నాయకులు లేరు. అలాంటి నాయకుని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారికి పోలికలు వేసుకుంటా, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించుకుంటా, రాజశేఖర రెడ్డి గారిని కాపులను ఏదో ద్రోహం చేసినాడు అనుకుంటా, కాపులకు మేలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి 5 మంత్రి పదవులు ఇచ్చినారు, కాపులకు 5 ఎంపీలు ఇచ్చినారు, 5 రాజ్యసభ ఇచ్చినారు. వీళ్లకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకు మేలు జరిగినటువంటి చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు బీజేపీలో ఒక్క ఎంపీ సీట్ కూడా కాపులకి ఇవ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు కూడా అరాకొర ఇచ్చినారు, జనసేన వాళ్ళు కూడా ఒక్క కాపుకి లేదు. ఒక అది తప్పితే ఏదోరికి మన మానుంటి బయట పోయినటువంటి వ్యక్తి తప్పితే వీళ్ళు కాపుల గురించి మాట్లాడతాట. కాపులను పక్క తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కాపులు అంటే నా కుటుంబ సభ్యులు అనే విధంగా అలాంటి వ్యక్తిని పట్టుకొని కాపుల గురించి ఏదో మాట్లాడితే కాపులకు మేలు చేస్తామంటే అక్షర సత్యం లాంటి వాళ్ళు మాట్లాడితే కాపులకు అనవసరమైనటువంటి డ్యామేజ్ చేస్తారు తప్ప కాపులకు మేలు చేసే టైప్ లో వాళ్ళు మేలు చేసేటువంటి పార్టీ. ఓకే మోహన్ రెడ్డి గారు, మీ సిగ్నల్ కూడా కొంచెం వీక్ ఉంది. ఓకే చౌదరి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది. లక్ష్మీనాథ్ గారు, రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడా, వైఎస్ఆర్సీపీ నాయకుడు? నాకు డౌట్ వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కాదే, ఆయన కాంగ్రెస్ నాయకుడు. ఆయన నెయ్యి కూర్చొని చెప్తాను, నాకు అర్థం కాలేదు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం, బీసీ ద్రోహి ప్రభుత్వం, ఎస్సీ పార్టీలు వర్గాల వ్యతిరేక పనిచేసి వాళ్ళ రకంగా చెప్పాలంటే అన్ని కులాలకు దోహం చేసింది వైఎస్ఆర్ పార్టీ. వాళ్ళు ఎలక్షన్ లో ఖచ్చితంగా గురించి చెప్తారు. రాబోయే రోజుల్లో 160 సీట్లతో ఉమ్మడి 3 పార్టీల అభ్యర్థులు గెలవబోతున్నారు. ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాము. ప్రొసెషన్ లో వాళ్ళు ఇప్పుడు మేకపోతే కామేలా చేస్తున్నారు. వాళ్ళు విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. పరిపాలించిన 5 ఏళ్ళు ఏం చేశారు చెప్పండి, చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా కూడా మీరు అబద్ధాలు చెప్తా మాట్లాడితే ఫేక్ న్యూస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతుంటే జనం పరిశీలిస్తారు. అందుకే రాష్ట్ర 3 డిసైడ్ మారింది. అందులో వైసీపీ బాయ్ వైసీపీ చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా 3 పార్టీలకు ఆశ్రయించి 160 సీట్లతో గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ దాడులు, ఈ హత్యా రాజకీయాలు, ఈ మోసాలు, ల్యాండ్ శాండ్ మైనర్ అన్ని కూడా పూర్తిగా బయటకు రావడం, దోషులు ప్రజాసేవ నిలబడతాం. ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తస్మాత్ జాగ్రత్తలు హెచ్చరిస్తాం. లక్ష్మణ గారు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలండి. మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు, విఎస్ఆర్ చౌదరి గారు, అదేవిధంగా కళావతి గారు, అదేవిధంగా ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన అక్షర సత్యం గారు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. ప్రతిరోజు కూడా రోజుకొక మలుపు తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా మారుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది అతి కొద్ది రోజుల్లో తెలియబోతుంది. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.